నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటి తీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. అమ్ముగన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. అందాల అడవుల నిలయం, నీవేలే అక్షరాలయం. మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓ నిదర్శనం. కాళోజీ కవితలమవుతాం, దాశరథి పద్యాలవుతాం, పోతనలో పావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం, గమ్యం ముద్దాడి వస్తాం. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటి తీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. తొందర పోవాలి, ఫాస్ట్ పోవాలి. డీజే డీజే ముందర పోవాలి తొందరగా. వెళ్ళిపోవాలి డీజే. డీజే తొందర ముందర ఫాస్ట్ పోవాలి డీజే. వెనుక ఉన్న బైకులను కూడా ముందరికి పోవాలి. వెనుక ఉన్న బైకులను కూడా ముందరికి పోవాలి. దయచేసి వెనుక ఉన్న బైకులను కూడా ముందరికి పోవాలి. దయచేసి వెనుక ఉన్న బైకులను ముందరికి పోవాలి. ముందర డీజే కొంచెం స్పీడ్ పోవాలి. ముందర డీజే వెళ్ళిపోవాలి తొందరగా స్పీడ్.
శిలలో నా సప్త స్వరాగం, సిగలో త్రివేణి సంగమం, కరుణామయి మేరి కోవెల భాగ్యనగరమే గుండెకాయల ఐరమ్మ అడుగులమవుతాం, రుద్రమ్మ రూపాలవుతాం, సర్వాయి స్వప్నాలవుతాం, కొమరం భీం వారసులవుతాం, కోరిక నెరవేర్చుకుంటాం. గత 60 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి మున్సిపాలిటీ చేసిన ఘనత మన అక్కగారికి అన్నగారికి దక్కుతుంది. నిజంగా మొత్తంగా ఉన్న కుటుంబాలు ఒక్క ఓటు మిగలకుండా అన్ని ఓట్లు ప్రచారాలకే వేస్తారు. क्योंकि मैं आप लोग इसलिए बोलो अंदर के ఎందుకు చెప్తానంటే అందరు ఊర్లో మన ముస్లిం సోదరులు ఉంటారు, अंदर ऊर्ला मन सोदर मुस्लिम सोदरों कोई చెప్పాలా ये मुसलमान गवर्नमेंट ये अकीदतों के हमदर्द हमारे आली जनाब इज्जत मार केसीआर साहब जो हमारे लिए जो स्कीम्स दिए हैं, जैसा कि 20,000 करोड़ रुपए हमारे माइनॉरिटी वेलफेयर डेवलपमेंट के लिए दिए हैं, उसी तरीके से हमारी बहनों की शादियों के लिए 1 लाख रुपए दिए हैं। तेलंगाना के अंदर 60,000 हमारी बहनों की शादियां हुई हैं और उसी तरीके से हमारे पूरे मुसलमान भाइयों के अखिलती बहबूद के अंदर जो हमारे मुसलमानों को तरक्की में लाने के लिए 204 रेसिडेंशियल स्कूल दिए, जिसमें से एक स्कूल एक बच्चे के ऊपर 1,25,000 रुपए खर्चा किया जा रहा है। और इस तरीके से तेलंगाना के अंदर 1,20,000 मुसलमान बच्चे तालीम हासिल कर रहे हैं।
और जो बेंगल के अंदर म्यूनसिपालिटी बनाई गई, मैं आप सब लोगों को बेंगल म्यूनसिपालिटी बनने के लिए आप लोगों को सबको तहे दिल से मुबारकबाद देता हूँ। हमारे जो निजामाबाद के MP हमारी हरदिल गजीज फारिक मोहतरमा कविता मैडम जी है, जो हमारे सुख दुख के अंदर हमेशा साथ में रहते हैं और कभी भी हम कोई तकलीफ में आते हैं మనం పోయి మన ఎంపీ సార్ అడిగితే అమ్మ ఇట్లా కష్టం ఉన్నది, మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది అంటే మీరు ఏం భయపడకు నేనున్నా అని ఇంత పెద్ద నేను 25 సంవత్సరం నుంచి నేను పాలిటిక్స్ లో తిరుగుతున్నా. ఇటువంటి ఎంపీ ఇటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నేను ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఈ ప్రశాంత్ రెడ్డి అన్న ఎంత డెవలప్మెంట్ చేసింది 4 సంవత్సరంలో ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఇంత ముంగట అనిల్ ఉన్నాడు, కాంగ్రెస్ ప్రజా రాజ్యం నుంచి మళ్ళీ ఆయన కాంగ్రెస్ లో వచ్చాడు. మీరు చూస్తూ గతంగా ఆయన ఏ పని చేయలేదు. మా బెంగల్ పాల్కొండ కాన్స్టిట్యున్సీకి ఇంత పెద్ద డెవలప్మెంట్ చేసింది అంటే మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి అన్నకి అందరికీ నేను దానికి ఇది అవకాశం ఇచ్చింది ఈమె కోసం నేను అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నా. గౌరవనీయులు నాకు గౌరవనీయులు తారిక్ అన్సారీ గారికి నేను మన కవితమ్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీటింగు నేను ఊహించినటువంటి మీటింగు. తను పొద్దున ఫోన్ చేసి అన్న నువ్వు ఎక్కడున్నావు అంటే నేను భీమగల్లో ఉన్నామా అంటే నేను భీమగల్కి వస్తున్నా, కార్యక్రమాలతో మాట్లాడదాం, మరి ఇంకా ఇతర కార్యక్రమాలు ఈ ప్రచారాన్ని కూడా నేను వచ్చి ప్రారంభిస్తా. మొత్తం మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారంకి మొదలు ప్రారంభిస్తున్నది మరి ఇక్కడే భీమగల్లో బాల్కొండ నియోజకవర్గంలో. నేను వారికి నిజంగా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నా సోదరి అంటే నా తోబుట్టు లాంటిది. తోబుట్టు అంటే లక్ష్మి. ఇక వారు అడుగుపెట్టి చేస్తున్నారు కాబట్టి పాల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మోగించడం ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అయితే కవితమ్మ నేను కారులో వస్తుంటే ఒక మాట అంటున్నారు నాతో, అన్న మనకు మొన్న మెజార్టీ ఎంత వచ్చిందన్నా అని. అమ్మ నాకు 38,000 వచ్చింది ఎమ్మెల్యేగా, జిల్లాలో నాదే రికార్డు. నీకేమో 45,000 మెజార్టీ వచ్చింది, మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో రికార్డు. పాల్గొండ నియోజకవర్గం నన్ను మిమ్మల్ని ఎత్తున నిలబెట్టింది అని అంటే, అన్న మరి చూసుకుంటే ఇప్పుడు 80,000 మెజార్టీ ఖాయం అనిపిస్తున్నాను. నిజంగా కూడా గత 4-5 రోజులుగా నేను నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రచారం లాంటి ప్రచారాన్ని మొదలుపెట్టిన. కొన్ని కార్యక్రమాలకు వెళ్తూ ప్రజల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. మనం ఎన్నికలు వస్తున్నాయని అనుకుంటున్నామో లేదో కానీ ప్రజలు మాత్రం ఎన్నికలు వస్తున్నాయి అనుకోలే ఎక్కడికి పోయినా కండోపకండలుగా దీవెనలు ఇస్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా సంఘాలుగా కేసీఆర్ వెంటనే ఉండాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ పట్టుతుంది అని చెప్పి ఎక్కడికక్కడ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సంగతి మనందరం చూస్తా ఉన్నాం. నిజంగా కూడా రాజకీయాల్లో చాలా ఎన్నికలు మేము చూసినాం. మనందరికి తెలుసు, మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఉన్నారు. అనేక ఎన్నికల్లో నిలబడ్డారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కూడా చాలా ఎన్నికలు చూసిన. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భం, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నాకు కనిపించదు. ఎన్నికలు వస్తున్నాయంటే, ఎన్నికలు ఉన్నాయంటే
అధికార పార్టీ వాళ్ళని మనం వెళ్తే నిలదీతలే ఎక్కువ ఉంటాయి. నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదు అని నిలదీతలు ఎక్కువ ఉంటాయి. కానీ దానికి విరుద్ధంగా అయ్యా కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ నాకు పెన్షన్ ఇచ్చిండు, కేసీఆర్ నాకు సీఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చిండు, కేసీఆర్ నాకు కళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ప్రజలుగా చేరుతున్నారు, చేరుతున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ప్రత్యేక సందర్భం. దేశ రాజకీయాల్లోనే ఇటువంటి ప్రత్యేక సందర్భం మళ్ళీ వస్తుందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఎన్నికలప్పుడు కులాలు సంఘాలు ఎంతో ఎన్నికలంటే తెలుసు మనకు. ఒక్కళ్ళని తిప్పుకోవాలంటే ఎన్ని మాటలు చెప్పాలి, ఎన్ని కథలు వాడడం మన పూర్వజన్మ సుకృతం అని చెప్పి ప్రజలంటే కింది స్థాయి కార్యకర్త కూడా ఇవాళ ఆదరాభిమానాలు దొరుకుతా ఉన్నాయి. ఓహో ఇటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఈ కేసీఆర్ మనిషి, ఈ కవితమ్మ మనిషి మనకు పనిచేస్తా ఉన్నాడు. మోటార్లు నడిపించుకుంటున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే మన ఇంటికే వచ్చింది, సీఎంఆర్ఎఫ్ చెక్ వస్తే మన ఇంటికే వచ్చింది. ఇట్లా అనేక రకాలుగా కేసీఆర్ కిట్ వస్తే మన ఇంటికే వచ్చింది. అనేక రకాలుగా ప్రతి కుటుంబానికి కేసీఆర్ చేస్తున్నటువంటి ఫలాలు అనుభవంలోకి వచ్చినాయి. కాబట్టి మనకి ఇంత ఆదరణ, ఇంత అభిమానం మన టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. దాంతో పాటు ఇవాళ మన గౌరవ ఎంపీ మనకు ఉన్నారు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేక వారి బిడ్డ. ఇవాళ ఏ పనైనా సరే మనకు కానిదంటూ లేదు. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కావచ్చు, మొత్తం రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా అభివృద్ధి జరిగిందంటే మన కవితమ్మ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నాకున్న శక్తి మేరకు నేను పనులు చేసుకుంటున్నప్పుడు నాతో కాని పని కూడా ఏదన్నా ఉంటే నేను కవితమ్మ దగ్గరికి పోయి, అమ్మ నా శక్తి సరిపోవట్లేదు, ఇది మీరు విడుదల అవుతుంది, మీరు చేయాలి దీంట్లో అంటే ఎన్నో పనులలో అనేక సందర్భాలలో నాకు సహాయ సహకారాలు అందించి ఇవాళ పాల్గొన్న నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చుకొని మీకు సేవ చేసే భాగ్యం కలిగింది అంటే అది కవితమ్మ గారు అన్నాం. కానీ మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ అతి విశ్వాసం ఉండొద్దు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. కేసీఆర్ చేసిన పథకాన్ని మళ్ళీ మనం ఒకసారి ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంటింటికి వెళ్ళి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. మనం బూత్ కమిటీలు వేసుకున్నాం. అది కూడా నేను కవితమ్మ గారి సజెషన్ వల్లే, సలహా వల్లే బూత్ కమిటీలు వేసుకున్నాం. మొదలైన ఎటునో బూత్ కమిటీలు ఎలక్షన్ పీరియడ్ లో మరి ఈయనకు రాలేదంటే ఆయనకు రాలేదని అంటారేమో అని అనుకున్నా. కానీ నిజంగా కూడా ఒక్కరంటే ఒక్కరు సమస్య చెప్పలేదమ్మా. మొత్తం 216 బూత్ కమిటీలు కేవలం వారం రోజుల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ సలహా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు పట్టుబడి ఉండకపోతే నేను ఇవాళ బూత్ కమిటీలు వేసేవాడిని కాదు. మీరు పట్టుబట్టినందుకే ఇవాళ బూత్ లెవెల్లో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా గట్టిగా ఉన్నది. కాబట్టి మనందరం కూడా కేసీఆర్ సైనికులుగా, టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మొత్తం ప్రజలందరినీ సమాయత్తం చేసి రాబోయే రోజుల్లో కారు గుర్తుకు బూతుగా తీసుకెళ్లి కారు గుర్తుకు ఓటేయించి మళ్ళీ మనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కవితమ్మ ఎంపీగా చేసుకోవాలి. మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మళ్ళీ దయచేసి నన్ను దీవించడానికి ప్రజల్ని సమాయత్తం చేయాలని అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను పేరు పేరున వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇప్పుడు సందర్భం వినాయకుడు అంటేనే విఘ్నాలు తొలగించి ఎటువంటి ఆటంకం లేకుండా మనం అనుకున్న పనిని ముందుకు తీసుకెళ్లేటటువంటి దేవుడు అని మనందరికీ నమ్మకం. మరి అటువంటి వినాయకుడు నవరాత్రుల్లో మొట్టమొదటిసారి ఈ దఫా జరగబోయే ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అయినప్పటికీ ఎన్నికల సమాయత్త కార్యక్రమానికి మరి వాళ్ళ దీనివల్ల మీ అందరితో కలిసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మరి మంచి రోజుల్లో ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి ఎటువంటి విఘ్నం లేకుండా ఇదివరకు 38,000తోని ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకున్న మీరు ఆ దేవుడి దయ వల్ల 50,000కు తక్కువ కాకుండా మెజార్టీతో గెలిపించుకుంటారనేటటువంటి విశ్వాసం నాకున్నది. మీరందరూ గమనించాలి, నేను 50,000 అనలే, 50,000కు తక్కువ కాకుండా అంటే ఆ పై మాట ఉండాలి కానీ కింది మాట ఉండకుండా మరి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద కూడా ఉందని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు వినాయకుడి కథ అందరికీ తెలిసే ఉంటుంది. జర వినాయకుడు పాపం
మంచిగా బొద్దుగా చిన్నగా ముద్దుగా ఉంటాడు. ఒకరోజు ఏమైందట అంటే వాళ్ళ సోదరుడు ఉంటాడు కుమారస్వామి అని. అయితే కుమారస్వామికి వినాయకుడికి పంచాయతీ పడ్డదట. నువ్వు గొప్పనా నేను గొప్పనా, నువ్వు గొప్పనా నేను గొప్పనా పంచాయతీ పడ్డదట. ఏమైంది పంచాయతీ పడ్డదట. నువ్వు గొప్పనా నువ్వు గొప్పనా పంచాయతీ పడితే ఇద్దరు వచ్చి తల్లిదండ్రుల దగ్గర పోయినాడు. శివుడి పార్వతి దగ్గర పోయి మా ఇద్దరులో ఎవరు గొప్ప అని అడిగినాడు. అంటే వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టినట్టు. ఎవరైతే భూమి చుట్టూ 3 సార్లు తిరిగి వస్తారో వాళ్ళే గొప్ప అని చెప్పినాడు. కుమారస్వామి దగ్గర సన్నగా స్టైల్ ఉన్నాడు, మంచిగా నెమలి వాహనం వేసుకొని ఆయన చక్కగా భూమి చుట్టూ తిరుగుతాను పోయాడు. ఇక వినాయకుడు పాపం బొద్దుగుండే గుండ్రగుండే ఆయనకు భయమైందట. ఆ సన్న గుండ్రంతో పోటీ పెట్టుకుంటే నేనేడ పోతా, ఇదంతా కాదని కాసేపు కూర్చొని ఆలోచన చేసి గట్టిగా కళ్ళు పూసుకొని తండ్రిని తలుచుకున్నాడట ఏం చేయాలని. ఆలోచన వచ్చింది. ఆయన భూమి చుట్టూ తిరుగుతాడు, ఈయనేమో తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిండట. అంటే తల్లిదండ్రులోనే సర్వముందని 3 ప్రదక్షిణాలు తల్లిదండ్రుల చుట్టూ వేసి మొత్తానికి 12 చేసిండు. మరి ఇవాళ ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే ప్రశాంత్ రెడ్డి అన్న కూడా ఇవాళ సురేందర్ రెడ్డి గారు లేరు, కానీ కేసీఆర్ గారినే తన తండ్రిగా ఆయన భావించి అంతటి స్థానం ఇచ్చి నిరంతరం కేసీఆర్ గారు చుట్టూ ఆయన తలలో నాలుకగా ఉంటూ మరి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వెంటబడి మరి ఒక తపస్సులాగా చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి డెఫినెట్ గా వినాయకుడు ఆశీస్సులు అండదండలు కూడా మీకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఏమన్నా చిన్న చిన్న అంశాలు ఉంటే కూడా సర్దుకొని అందరం కూడా కలుసుకొని ముందుకు వెళ్ళిపోయి ఖచ్చితంగా మన పార్టీని ప్రశాంత్ రెడ్డి గారిని తిరిగి బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకెళ్తామనే విశ్వాసం అయితే నాకు మరి జై రామన్న. మరి ఇంకొక అంశం కూడా ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జాగృతి పిల్లలు మరి ఊరి మొదటి నుంచి కూడా ప్రారంభం నుంచి ఇక్కడి వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసుకొని వచ్చినారు. ఆ తమ్ముళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు చేస్తాను. మా అక్క చెల్లెలందరూ కూడా వచ్చినారు, మీ అందరికి కూడా ధన్యవాదాలు. మరి జాగృతి అంటే ఒక స్వచ్ఛంద సంస్థ, మీకు కూడా ఈ ఎన్నికల్లో ఒక బాధ్యత ఉన్నది. అది ఏం బాధ్యత అంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల రోజు ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు ఇప్పించే బాధ్యత మీదే. వారికి చెప్పాలి ఓటు విలువ ఏంటిది, ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలనేటటువంటి అంశాన్ని తప్పకుండా మీరు దగ్గరుండి చెప్పాలి. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళకి చెప్పాలి. చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా పోయి ఓటేస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఓటు విలువ తెలుసు. ఈ సమాజంలో ఒక మనిషిగా మనం గుర్తింపబడినాం కాబట్టి మనకు ఓటు వచ్చిందని చదువుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వేస్తారు. కానీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఓటింగ్ రోజు ఎలక్షన్ రోజు హాలిడే అనుకుని ఇంట్లో నిద్రపోతారు. కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థగా స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన కార్యకర్తలుగా జాగృతి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దయచేసి బాధ్యత తీసుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇవాళ నుండి మొదలు పెడితే ఎన్నికల వరకు కూడా మీరు రిపీటెడ్ గా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తూ వెళ్ళాలి. వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారన్న వాళ్ళ ఇష్టం, కానీ ఓటు వాళ్ళని తరలించి వచ్చి వేయించే బాధ్యత మాత్రం తప్పకుండా జాగృతి నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు నేను సూచన చేస్తా ఉన్నాను. దాంతో పాటు మరి మనందరికీ తెలుసు భీమ్గల్ పట్టణం ఇన్ని రోజులు గ్రామ పంచాయతీగా ఉంటే దాన్ని మున్సిపాలిటీగా చేసుకోవడమే కాకుండా 25 కోట్ల రూపాయలను కూడా మున్సిపాలిటీకి గౌరవ మంత్రివర్యులు రామన్న గారు మనకి ఇవ్వడం అన్నది నిజంగా కూడా ఎవరు ఊహించినటువంటి విషయం. 60 ఏళ్లలో మొత్తం 60 ఏళ్లలో భీమ్గల్కి వచ్చిన పైసా మొత్తం లెక్క పెట్టుకున్నా కూడా 25 కోట్లు ఉంటాయో ఉన్నాయో అనే అనుమానం నాకైతే ఉన్నది. మరి అటువంటిది కేవలం ఒక్కసారి 25 కోట్ల రూపాయలు మరి మున్సిపాలిటీ చేసి మరి భీమ్గల్కి ఇచ్చినామంటే భీమ్గల్ పట్టణ ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి, భీమ్గల్ పట్టణంలో ఉండేటటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, భీమ్గల్ ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం చేసినటువంటి కార్యక్రమం
మరి ఒక 2 సార్లు రామన్న వచ్చేది ఉండే, రాలేకపోయిండు. కానీ ఆ లోటును తప్పకుండా తీరుస్తాం. అవకాశం ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా భీమగల్కి వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. కానీ భీమగల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మాత్రం నగర పంచాయతీ కాకుండా స్టేట్ గా మున్సిపాలిటీ అయినటువంటి విషయాన్ని గమనించే విధంగా మన కార్యకర్తలందరూ కూడా దయచేసి భీమగల్ ప్రజలకు విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రశాంతంగా ఇంతకుముందు అన్నారు, ప్రతి ఇంటికి పోయి తట్టి చెప్పే బాధ్యత మనకు ఉంటది అని. ఎందుకుంటది? ఇవాళ ఎలక్షన్లని ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లనే ఏదైనా ఒక ఊరు ఉంటే, ఎవరి ఇంట్లో పెళ్లి ఉంటే చెప్పినా చెప్పకపోయినా ఊరందరికీ తెలుస్తుంది పెళ్లి ఉన్నదని. కానీ ఆ ఇంట్లో పెళ్లి చేసే ఇంట్లో ఏం చేస్తారు? పసుపు కుంకుమ పత్రిక పట్టుకపోయి ప్రతి ఒక్కరికి చెప్తారు. చెప్పుడెందుకు? మర్యాద, ఒక పద్ధతి. ఇవాళ ఎన్నికలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు. టిఆర్ఎస్ పార్టీ చేసిన పనులు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మన బాధ్యత ఏంటి అంటే తప్పకుండా మనం చేసినటువంటి పనులన్నీ ప్యాంప్లెట్ లో, పేపరు ఏదో ఒకటి పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఇవో ఈ పనులన్నీ చేసినాం, మళ్ళా మీరు దయకొని అవకాశం ఇస్తే ఇంతకన్నా మించి కూడా పనులు చేస్తామని చెప్పి చెప్పే బాధ్యత మనకి ఉంటుందన్న విషయాన్ని దయచేసి నాయకులు, కార్యకర్తలు గమనంలోకి తీసుకోవాలి. మరి ఈ ఎన్నికలు నిజానికి ఏ సర్వేలు చూసినా, ఎవరు చూసినా కూడా 100 సీట్లతో గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎటువంటి అనుమానం లేదని చెప్తా ఉన్నారు. ఆ గెలిచే 100 సీట్లలో మొట్టమొదటి సీటు మన బాల్కొండ సీటే కావాలని ప్రారంభం చేసినటువంటి ప్రచారం తప్పకుండా బాల్కొండ నుండే టిఆర్ఎస్ పార్టీ విజయపదం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు ప్రశాంతనకు, అత్యధికంగా ఓట్లు ఎంపీగా నాకు అందరూ కూడా ఈ నియోజకవర్గ కార్యకర్తలు దయతో వేసినారు. వారు వేసింది కాబట్టే ఇవాళ పార్లమెంట్ లో ఏదన్నా మాట్లాడేటటువంటి శక్తి నాకుంది, అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడేటటువంటి శక్తి ప్రశాంతనకున్నది. మరి అత్యధికంగా ఓట్లు వేసినటువంటి ఇక్కడి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అత్యధికంగా పనులు చేశామని కూడా చాలా విశ్వాసంతో నేను ఇవాళ ప్రకటన చేస్తా ఉన్నాను. మరి ఇదే ఒరవడిని కొనసాగిస్తాం. ఇక ముందు కూడా వచ్చేటటువంటి అవకాశాన్ని దేని వదిలిపెట్టకుండా బాల్కొండ జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, యువకులు, మహిళలు అందరి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తామని మరొక్క మారు మన నాయకత్వం యొక్క ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా కార్యకర్తలందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ, మరి ఇంత మంచి రోజు కలుసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, మంచి కాన్ఫిడెన్స్ తోని మొత్తం రాష్ట్రానికంతా కూడా మొదటి సీటుని కేసీఆర్ గారికి కానుకగా పట్టుకొని పోతా ఉన్నా కూడా మనందరికీ తెలిసిందే. మరి ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనులని చెప్తూ, ఇంకొక పక్క ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కార్యకర్తలు తప్పకుండా తిప్పి కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒకటంటే మనం 10తో జవాబు చెప్పాలి. వాళ్ళు ఒక చెడ్డ మాట అంటే మనం 10 మంచి పనులతో వాళ్ళకి జవాబు చెప్పాలి. అన్ని రకాల పనులు మనం చేసి ఉన్నాం కాబట్టి ధైర్యంగా వాళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలన్నింటినీ కూడా తిప్పికొట్టవలసిందిగా కార్యకర్తలందరికీ చెప్తా ఉన్నాం. మరి మనం చేసిన మంచి పనులు డెఫినెట్ గా చెప్తాం. వారు చేసేటటువంటి తప్పుడు ఆరోపణలు కూడా తప్పకుండా మనం జవాబు చెప్తూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం. ముఖ్యంగా మన ఆడబిడ్డలకి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. చాలా రకరకాల ప్రచారాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి సూచన ఏంటంటే మహిళా కార్యకర్తల టీమ్స్ కూడా పెద్ద ఎత్తున మనం మొబిలైజ్ చేసుకొని మహిళల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రచారాలు ఏవైతే వస్తాయో వాటిని తిప్పికొట్టే విధంగా బాల్కొండలో కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. దాంతో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అన్నదమ్ములు అటు ఇటు అవుతారు కానీ మా కచెల్లెలు అటు ఇటు కాదు. వారికి విషయం అర్థమైతే, సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థమైతే 100% ఆడబిడ్డలంతా ఇలా కేసీఆర్ చుట్టే, కేసీఆర్ దిక్కే నిలబడతారు. కాబట్టి మరి మహిళల్లో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోయే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందిగా కార్యకర్తలందరూ కూడా సూచన చేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రతి ఇంట పండగలా తెలంగాణ వచ్చనుగా, అనగారిన బతుకుల్లో దీపాలే వెలిగేలా
బతుకమ్మ పువ్వులకై పూసిందే ఈ నేల మన భాష మన యాస ప్రపంచాన తెలిసేలా మహనీయుల రక్తం ఈ నేల కొరకు చిందేనా 60 ఏళ్ళ స్వప్నం ఈ రోజే నెరవేరేనా మనసే పొంగేలా జై తెలంగాణని అందామా పయనం ఎంతైనా కడదాకా తోడై ఉందామా నారే నానానో తరనారే నారే నానానా నారే నానానో తరనారే నారే నానానా కాకతీయ పౌరుషమై గర్జించిన ఈ నేల తెలంగాణ దక్షిణాయనే వర్షార్ధో భాద్రమాసే శుక్లపక్షే వరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాభి దత్తం దేవతాభ్యో నమః ఓం గీతాయ నమః ఓం యోక్తాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం దుర్గే నమః ఓం రక్షాయ నమః ఓం బాలందాయ నమః ఓం వకుండాయ నమః ఓం దుర్గమాయ నమః జగదేవాయ నమః ఆపోష్టామ్యోభ తానుచ్ఛేదాదన మహిర్నా జిగ్రే చలనటి ఆపోష్టామయోభ తానుచ్ఛేదాదన మహిర్నా జిగ్రే యోభస్సభతిముక్తిర్మాత్ర తస్మా అరంగం మావై శిక్షాబోధినయ తాజనః నారీక స్నానం సమర్పయామి కుంకావళి గంధద్వారాంగురాదిపుష్టాంగళీని ఈశ్వరీగం సర్వభూతానా తామి గంధా పాంచాస్తు ధూపమాగ్రాప్యామి దీపం దర్శయామి ధూపదీపాంతర ఆచమనీయం సమర్పయామి గణపతి బప్ప అట్లే బరస్తు ధూపమాగ్రాపయామి నైవేద్యం ఓం గురుసః ఓం తత్సవిర్ణం భర్గో ఓం భూర్వస్సః ఓం తత్సవిర్ణం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరసాంతం బ్రహ్మపురుషో ఓం ప్రాణాసుధానస్త మధ్యే మధ్యోగమానిం సాపి నమస్కారం సమర్పయామి రాజా రాజేశ్వర స్వామి నీకు మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి రాజన్న స్వామి నీకు మంగళహారతి విమలవాడ పుర నివాస నీకు హారతి విమలవాడ పుర నివాస నీకు హారతి రాజా రాజేశ్వర
స్వామి నీకు మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి రాజన్న స్వామి నీకు మంగళహారతి సర్వమంగళ మంగళే శ్రీ సర్వాసాయిగే కన్యేతమిగే ఘోరే నారాయణ ఉమామేశ్వరాభిమానికాభ్యాం శిశివేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః కర్పూరహార్ మంగళీరాంజలి మంగళామి చిత్తం గాత్రమే గీతం గాత్రమే ఆందోర్యం గాత్రమే అగ్నిర్వచ్చిర్భవాదిత్యాదేజో భవ శ్రీమాన్ బ్రహ్మాయురాయుర్భవ ఇమే సుగంధే పక్షస్థలే కుర్మస్సుజాయమానే ప్రమోదమానే రేవన్నాని పుత్రై గోత్రే శ్రీవర్ధతాం దీర్ఘమాయుః. వినాయక చవితి సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి గణనాథులందరినీ దర్శనం చేసుకొని మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారి తరఫున ఈరోజు కార్యకర్తలను సమాయత్తం చేసుకుంటూ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎటువంటి విఘ్నాలు లేకుండా మరి ఈసారి ఎన్నికలు మంచిగా జరిగి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ప్రభుత్వానికి ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ గణనాథుడి దయ వల్ల యావత్ తెలంగాణ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.